రానా దగ్గుబాటి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి చిత్రాల్లో బల్లాల దేవుని పాత్రలో ప్రేక్షకులను అలరించిన నటుడు దగ్గుబాటి రానా. తాత దగ్గుబాటి రామానాయుడు పేరును షార్ట్గా పెట్టుకున్న రానా తాత తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని రానా దగ్గుబాటి 1984 డిసెంబర్ 14న జన్మించారు. చెన్నై, హైదరాబాద్లో విద్య పూర్తయిన తర్వాత సినీ పరిశ్రమలోకి ప్రవేశించి మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు తండ్రి సురేష్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. హీరోగా, మంచి నటుడిగా సినీ ప్రేక్షకులకు రానా సుపరిచితం. కానీ ఆయన చదువు పూర్తి కాగానే సినిమా నటుడిగా కెరీర్ ప్రారంభించలేదు. తొలుత విజువల్ ఎఫెక్ట్స్ కోఆర్డినేటర్గా పనిచేశారు. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు కావాల్సిన అనుభవాన్ని సంపాదించుకున్నారు. స్పిరిట్ మీడియా పేరుతో షార్ట్ ఫిల్మ్స్ తీయటం ప్రారంభించారు. దీంతో జాతీయ స్థాయిలో అవార్డు గెలుచుకున్నారు. నటుడిగా తెరంగేట్రం దగ్గుబాటి రానా 2010లో తెలుగు చిత్రసీమలోకి నటుడిగా అడుగుపెట్టారు. లీడర్ సినిమాతో కెరీర్ను ప్రారంభించారు. తొలి చిత్రంతోనే నటనలో తనదైన ముద్ర వేశారు. తెలుగులో సుప్రసిద్ధ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సౌత్ ఇండియా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకోవటం విశేషం. రానా తన రెండో సినిమాతోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. బిపాసా బసు సరసన కథానాయకుడిగా దమ్ మారో దమ్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత మూడో సినిమాను మళ్ళీ తెలుగులో చేశారు. 2012లో ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన కృష్ణం వందే జగద్గురుం చిత్రంలో హీరోగా నటించారు. అయితే దగ్గుబాటి రానా ఎప్పుడూ హీరోగా మాత్రమే నటించేందుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. తనలోని నటనా శైలికి పదును పెట్టేందుకు మంచి క్యారెక్టర్లను ఎంచుకున్నారు. ఇందుకు ఆయన చేసిన హిందీ చిత్రం బేబీ మొదటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ప్రపంచ స్థాయిలో తెలుగోడి సత్తా చాటిన బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాల్లో ప్రతి నాయకుడి పాత్రను రానా పోషించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. నిజానికి బాహుబలి సినిమాకు బాలీవుడ్, హాలీవుడ్ సహా ఇతర దేశాల్లో అంత పేరు రావటానికి రానాయే కారణమని చెప్పొచ్చు. తనకు బాలీవుడ్లో ఉన్న పరిచయాలతో సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు రావటానికి రానా తన వంతు ప్రయత్నం చేశారు. కొత్తకు పెద్దపీట. బాహుబలి సినిమా తర్వాత మరో ప్రతిష్టాత్మక తెలుగు చిత్రం రుద్రమదేవిలోనూ రానా నటించారు. ఈ సినిమా పూర్తిగా హీరోయిన్ ఓరియంటెడ్ అయినప్పటికీ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. దీంతో రుద్రమదేవి సినిమాకు మరింత క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. దగ్గుబాటి రానా ఎప్పుడూ ప్రయోగాలు చేయటంతో ముందుంటారు. ఇందుకు ఆయన చేసిన ఘాజీ చిత్రమే మరో చక్కటి ఉదాహరణ. ఘాజీ సినిమా విడుదలయ్యే వరకు పూర్తి స్థాయిలో నీటి అడుగున తీసిన భారతీయ సినిమా అంటూ ఏదీ లేదు. 2017లో ఆ సినిమాను చేసి ఆ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు దగ్గుబాటి రానా. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 34 కోట్లు వసూలు చేసింది. కథలు ఎంచుకోవటంలోనూ రానాకు మంచి పట్టుందని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి కోవలోనే వచ్చిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. ఈ సినిమాతోనే ప్రముఖ దర్శకుడు తేజ దాదాపు దశాబ్ద కాలం తర్వాత సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. ఈ సినిమా ద్వారా రానా కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. రుద్రమదేవి సక్సెస్ తర్వాత ఆ సినిమా దర్శకుడు గుణశేఖర్ తలపెట్టిన తర్వాతి చిత్రం హిరణ్యకశ్యపలోనూ కీలక పాత్ర పోషించారు దగ్గుబాటి రానా.
స్టార్ హీరో అయిన తాత తండ్రి బాబాయ్ వెంకటేష్ సినీ పరిశ్రమలో పెద్ద పేరు ప్రతిష్టలు సంపాదించినప్పటికీ తాను కూడా సొంతంగానే కష్టపడి పైకొచ్చి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఆడియన్స్ అందరూ గుర్తించే స్థాయిలో స్టార్ హీరోగా ఎదిగారు. మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. ఎంత స్టార్డమ్ ఉన్నప్పటికీ సింపుల్గా ఉండటానికే ఇష్టపడటం రానా దగ్గుబాటిలో ఉన్న మరో ప్రత్యేకత. స్టార్ హీరోననే ఫీలింగ్ కానీ లేదా సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబం నుంచి వచ్చాననే గర్వం కానీ ఆయనలో కనిపించదు. వృత్తిగత జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ విషయాలను అప్పుడప్పుడు అభిమానులతో పంచుకునే రానా అంటే ఇష్టపడిన వారు ఉండరు. కుడివైపున ఉన్న కన్ను కనిపించదని, ఎడమవైపు ఉన్న కన్ను ట్రాన్స్ప్లాంట్ చేసిందని ఓ టీవీ షోలో తనకు తానే నిర్భయంగా బయటకు చెప్పి కష్టాలను లోపాలను ధైర్యంతో ఎదుర్కోవాలని కానీ భయపడకూడదని చెప్పే రానా అంటే ఎందరికో ఆదర్శం. 14 సంవత్సరాల వయసులో తన కళ్లకు శస్త్రచికిత్స చేశారని అభిమానులతో పంచుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన రానాలో ఓ సామాన్యుడు సౌమ్యుడు దాగున్నాడంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. నిర్మాతగాను రాణింపు, సినీ రంగంలో మంచి నటుడిగా ఎదుగుతూనే ప్రొడక్షన్ పైన దృష్టి సారించారు రానా. టెలివిజన్ రంగంలో కొన్ని ప్రోగ్రాంలకు తానే వ్యాఖ్యాతగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మంచి వ్యాపారవేత్తగా ఎదగాలనుకుంటున్న దగ్గుబాటి రానాకు ప్రేక్షకుల తరపున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమా రంగంలో నటుడిగా, నిర్మాతగా, టెలివిజన్ ప్రెజెంటర్గా మంచి గుర్తింపు పొందారు. వివిధ భాషల్లో ప్రధాన పాత్రల నుంచి సహాయ నటుడి పాత్రల వరకు విభిన్నమైన పాత్రల్లో కనిపించి పాన్ ఇండియా స్థాయిలో పేరు పొందిన భారతీయ నటుల్లో రానా ఒకరని చెప్పొచ్చు. రానా 2010లో శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో తొలిసారి హీరోగా పరిచయమయ్యారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఘన విజయం సాధించింది. సినిమాలో రానా నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. మొదటి సినిమాకే రానా బెస్ట్ మేల్ డెబ్యూ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత రానా దమ్ మారో దమ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో రానా పాత్రకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కెరీర్ మొదట్లోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న రానా ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు. నేను నా రాక్షసి, కృష్ణం వందే జగద్గురుం వంటి సూపర్ హిట్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. రానా నటన కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అవ్వలేదు. హిందీ, తమిళ భాషల్లో కూడా విభిన్నమైన పాత్రలను చేస్తూ పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. 2015లో విడుదలైన బాహుబలి సినిమాలో భల్లాలదేవ పాత్రలో విలన్గా నటించారు. ఈ సినిమా రానా కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా రికార్డులను సృష్టించింది. ఆ తర్వాత నేనే రాజు, నేనే మంత్రి, రుద్రమదేవి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. నటుడిగా మాత్రమే కాదు, విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్గా, నిర్మాతగా గాజీ, సైనికుడు, బొమ్మలాట, కేర్ ఆఫ్ కంచరపాలెం వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రోత్సహించారు రానా. రానా, ప్రభాస్ నటించిన కల్కి సినిమా ప్రమోషన్స్ బాధ్యతలను చేపట్టి విజయాన్ని అందించాడు. బాహుబలి సినిమాలో భల్లాలదేవగా విలనిజం చూపించిన రానా మరోసారి రాక్షస రాజు హిరణ్యకశిపుడు పాత్రలో కనిపించాడు. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో విడుదలైన నేనే రాజు, నేనే మంత్రి సినిమాలో రానా గ్రే షేడ్ పాత్రలో కనిపించి సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమా చేయబోతున్నారు. రానా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.
రాక్షసరాజా టైటిల్తో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ విషయాన్ని రానా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. దాంతో పాటు ఈయన కెరీర్లో కొన్ని ఆసక్తికరమైన నిజాలు ఉన్నాయి. రానా నటుడిగా మారకముందు నిర్మాతగా ఉన్నాడు. బొమ్మలాట సినిమాతో నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. అంతేకాదు యానిమేషన్ రంగంలో కూడా రానా తనదైన ముద్ర వేశాడు. విజువల్ ఎఫెక్ట్స్ సమన్వయకర్తగా దాదాపు 70 సినిమాలకు పైగానే పనిచేసిన అనుభవం రానా సొంతం. అవన్నీ చేసిన తర్వాతే లీడర్ సినిమాతో హీరో అయ్యాడు రానా. అక్కడి నుంచి కూడా ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. చేసిన ప్రతి సినిమాలోనూ ఏదో భిన్నత్వం ఉండేలా చూసుకుంటాడు దగ్గుబాటి వారసుడు. రెగ్యులర్ సినిమాలకు చాలా దూరంగానే ఉంటాడు ఈయన. ఇన్నేళ్ల కెరీర్లో బాహుబలి లాంటి అద్భుతమైన సినిమాలో బల్లాల దేవుడిగా నటించాడు. చాలా తక్కువ సమయంలోనే హిందీలో దమ్మారో దమ్, డిపార్ట్మెంట్ లాంటి సినిమాలు చేశాడు. తమిళంలో కూడా ఆరంభం లాంటి సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో కృష్ణం వందే జగద్గురు, రుద్రమదేవి, నేనే రాజు నేనే మంత్రి లాంటి సినిమాలతో స్టార్ అయ్యాడు. కెరీర్ పరంగా ఎన్ని సంచలనాలు సృష్టించాడో వ్యక్తిగత జీవితంలో కూడా అన్నే అద్భుతాలు చేశాడు రానా. 35 ఏళ్లకే అనారోగ్యం పాలయ్యాడు. కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దాంతో 6 నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ గెలిచి ప్రాణాలతో బయటికి వచ్చాడు. చిన్నప్పుడే ఓ కంటిని పోగొట్టుకున్నాడు. అలాంటి విషాదాలు కూడా రానా జీవితంలో ఉన్నాయి. చాలా తక్కువ సమయంలోనే రానా ఆదర్శమయ్యాడు, వివాదమయ్యాడు, అలాగే ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. 2020లో కరోనా టైంలో రానా దగ్గుబాటి తన స్నేహితురాలు మిహికా బజాజ్ను పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. పెళ్లి తర్వాత సినిమాల విషయంలో దూకుడు పెంచాడు.